హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. మా పెంట్ హౌస్ చూసారా? ఓకే, చాలా ఓపెన్ ప్లేస్ అండి, నాకే సొంతం. బయట కూడా భయం లేకుండా ఒకవేళ పైన ఒక్కదానే ఉంటాను. ఒకవేళ ఎవరు రారండి, ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళమే కాబట్టి ఎవరు రారు. ఇదిగోనండి, లాక్ వేసేస్తాను. ఈ లాక్ తీస్తేనే నువ్వు లోపలికి రావడానికి ఉండదండి, అంత ఓపెన్ ప్లేస్ అండి. అదండి, లోపలేమో సీలింగ్, 2 గదులు, బెడ్రూమ్, కిచెన్ అదిగో. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఇక్కడేమో ఓనర్స్ అండి, తోటికోళ్ళు ఇద్దరు, పై ఫ్లోర్ లోపల, కింద ఫ్లోర్ లోపల ఓనర్స్ అండి. అదిగో చెట్టు అండి, మామిడి చెట్టు. ఎలా ఉన్నదంటారు? బాగుందండి. ఆకాశం ఎందుకో చల్లబడ్డది, అమ్మా, రేపు ఇడ్లీ తినాలని ఉన్నదండి, అందుకు ఇడ్లీ పొడి తెచ్చుకున్నాను. ఓకే, ఒక మంచి ఆవిడండి, మీరు రెంట్ ఇవ్వక్కర్లేదు తల్లి, పాల ప్యాకెట్, ఓకే, దోసల పిండి, ఓకే, ఇడ్లీ పిండి. మీరు మా రూమ్కి వచ్చేయండి, హ్యాపీగా చేసుకుంటే చీరలు కట్టే మీరు వీడియోలు తీయండి. అసలు మీరు కనిపించకుండా వీడియో తీయండి, అప్పుడు మీరేంటో వాల్యూ అందరికి అర్థమవుతుంది. కనపడితే వాళ్ళు రకరకాలుగా అంటున్నారు, మీ లోకుతనం చూసి ఎదుర్కోక మీరు అలా మాట్లాడుతున్నారండి. వాళ్ళంటే ఎవరి కర్మ వాళ్ళదేనండి. వాళ్ళు 80 సంవత్సరాలు అన్నారు, నా వయసు 80 అంటున్నానండి. అంటే నవ్వుతున్నారండి ఆవిడ. ఏం పర్లేదమ్మా, మీరే బాగుంటారు, మీకు ఆధారం నేను చూపించాను, జాబ్ ఇప్పిస్తాను, మంచి వాళ్ళు దొరికితే మీకు మ్యారేజ్, గవర్నమెంట్ రిటైర్ అయిపోయిన వాళ్ళని చూసి మీకు మ్యారేజ్ చేస్తాను, మీరు ఏం బెంగపడకుండా అన్నారు. ఇవాళ ఏంటి అన్నీ శుభగడియలండి, అన్నీ కూడా. ఒక ఆయన మ్యారేజ్ చేసుకుంటానండి, మా ఊరే ఒక ఆయన మ్యారేజ్ చేసుకుంటానండి. మరి ఏది దేవుడు మంచిదారు ఏది ఉంటే అది ముందుకు నడుపు, మా ఇష్టం ఏమీ కాదు అనేసి నేను కోరుకున్నానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, అదండి. ఏంటంటే మనం ఆఖరి టైం అండి ఇది. స్టేజ్లు 2 స్టేజ్లు దాటి 3వ స్టేజ్లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా బతకాలి అని నేను కోరుకుంటానండి. మాకు మెయిన్ రోడ్డు పక్కనేనండి, అదిగో అలా రాజమండ్రి వెళ్ళిపోతుందండి, ఇలా వంగలపూడి వెళ్తుంది. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసారు కదా, చుట్టూరునండి, పైనండి. నేను పన్ను ఒకటి పెట్టించుకోవాలండి, యాసగా ఉంది, నా దగ్గర డబ్బులు లేరు, పెట్టించుకుంటానండి. ఎవరన్నా డబ్బులు వేసినా నా దగ్గర ఉన్న పెట్టించుకుంటాను. ఓకే, సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ ఆకలి వేస్తుందండి, తొందరగా తినాలి. అలా రాజమండ్రి వెళ్తుందండి, ఇటేమో వంగలపూడి వెళ్తుందండి బస్సు. పురుషోత్పట్నం బస్సు ఎక్కితే మన గుమ్మాలో దిగుతాం, రాజమండ్రి బస్సు ఎక్కితే 10 నిమిషాలు అక్కడ దిగుతూ ఉండాలి లాస్ట్కి. అలా అండి. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నా బిడ్డే మాట్లాడట్లేదండి, పిల్లల చేత మాట్లాడించట్లేదు, నాకు బాధ అండి, అంతే, అంతకన్నా ఏమీ లేదు. నాకు ఏ కోరికలు లేవండి, ఒక తోడు కావాలని ఉన్నది. ఆ తోడు కూడా నాకు 2 నాకు చెబుతున్నారండి, నేను చేస్తాను అని. లక్ష్మమ్మ, రెంట్లు కట్టుకోకపోతే మీరు మాకు రూములు ఖాళీగా ఉన్నాయి, ఒక రూమ్లో ఉండండి అన్నారండి ఒక ఆవిడ. సరేనమ్మా అన్నాను. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.